ప్రజలకు అదే కార్యకర్తలకు ఒక సందేశాన్ని ఇచ్చారని చెప్పవచ్చు జమీల్. రైట్. ఇంకొక విషయంపై కూడా మీతోని మరొకసారి మంచిగా చర్చించడానికి మీ ముందుకు వస్తాము. అప్పుడు వరకు కొంచెం ఒకసారి వెయిట్ చేయండి. ప్రస్తుతం మనం రాఘవ దగ్గరికి వెళ్దాం. గుంటూరు నుంచి వెళ్ళి రాఘవ మారు ఎవరైతే స్టాఫ్ రిపోర్టర్ ఉన్నారో ప్రస్తుతం ఏదైతే జగన్ అన్ని నెలల నుంచి వెళ్ళి బయటికి రాకుండా కేవలం ఆఫీస్ నుండే పత్రికా సమావేశాలను ఏర్పాటు చేసి తన కింది స్థాయి క్యాడర్ను ముంగటికి పెట్టి వారితోని మాట్లాడిస్తున్న జగన్ కొన్ని రోజుల నుండి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. వల్లభనేని వంశీ అరెస్ట్ చేసి జైల్లో పంపించిన తర్వాత నిన్న హడాహుడి చేసిన జగన్ నిన్న మరొకసారి ఒక సంచలనంగా మిర్చి రైతులకు సరైన న్యాయం చేస్తలేదు, వారు గిట్టుబాటు ధర కలిగిస్తలేదు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని విరుచుకపడుతూ మిర్చి యార్డ్ను సందర్శించారు. రైతులతోని అక్కడ ఎవరైతే ఉన్నారో ట్రేడర్స్ వాళ్ళతోని మాట్లాడారు. ఈ సమయంలోనే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఎవరు కూడా మాట్లాడొద్దు అనే ఒక నిబంధన ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళిన సమయంలో జగన్ మీద కేసు నమోదైంది. జగన్తో పాటు ఇంకా 8 మంది మీద కూడా కేసు నమోదారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా గుంటూరు రిపోర్టర్ స్టాఫ్ రిపోర్టర్ రాఘవ మీరు చెప్పండి. గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది మీ దగ్గర? జగన్ ఇలా ఒక్కసారిగా విడిచిపడి వచ్చడానికి కారణాలేంటి? థ్యాంక్ యూ సార్. అయితే ఎన్నికల నిబంధనలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నిబంధనలు కూడా పాతరేసినట్టు ఉంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్న సందర్భంలో ఒక మాజీ సీఎం అయి ఉండి కూడా ఈ నిబంధనలు కూడా పాతరేసినట్టు కూడా చెప్తున్నాడు. టీడీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి, ప్రజలు కూడా ఆలోచన, అధికారులు కూడా అదే విధంగా చెప్తున్నారు. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్లో నువ్వు ఎలా రాగలుగుతావు, ఎలా మీటింగ్ పెట్టగలుగుతావు? ఆ మిర్చి యార్డ్లకు అనుమతి కూడా లేదు. మిర్చి యార్డ్ కార్యదర్శి కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ కూడా అనుమతులు ఇవ్వలేదు. నిన్న ప్రత్యేకంగా కూడా అనుమతి కూడా మీకు లేదు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి వీలు లేదని కూడా చెప్పినా సరే అవేమి పట్టించుకోకుండా మరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ పాల్గొనడం కూడా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఎవరైనా సరే నిబంధనలు పాటించాలే తప్ప ఈ నిబంధనలకు తూట్లు పాట్లు కూడా ఇలా చేయటం కూడా చాలా తప్పని కూడా విమర్శలు కూడా వెలువస్తున్నాయి. ఎందుకంటే మిర్చి యార్డులో రైతులు కూడా అంటే రేట్లు లేకపోవటం వల్ల నేను రైతుల యొక్క కష్టాలను కూడా నేను దగ్గరుండి కూడా పరామర్శించి వాళ్ళ యొక్క బాధలు విని కూడా ప్రభుత్వానికి కూడా నేను డిమాండ్ చేయడానికి కూడా వచ్చానని తప్ప ఇది రాజకీయం కాదు, ఇది ఎటువంటి రాజకీయ పర్యటన కూడా కాదని కూడా నిన్న జగన్ కూడా ఒక వ్యక్తింత కూడా లోన్ అయ్యాడు. అయితే నిన్న అంబేద్కర్ రాంబాబు కూడా అదే విధంగా చెప్పాడు, మేము జగన్ రైతులకు కూడా పరామర్శించుకోవటానికే వచ్చాం కానీ వేరే విధంగా కూడా రావడానికి లేదు, రాజకీయ విమర్శలు చేయడానికి లేదని. కానీ ఎంత చేసినా సరే జగన్ నిన్న మీడియా ముందు కూడా వచ్చి కూడా ప్రగోభాలు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్నో విధాలుగా అబద్ధాలు కూడా చెప్పాడని కూడా నిన్న కింజపూర్ అచ్చెన్నాయుడు కూడా వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పాడు. అసలు ఎందుకు రావటం నిబంధనల మీద, అసలు నిబంధనలు అయితే అతిక్రమించడం కూడా ఇది చాలా తప్పు. అసలు మాజీ సీఎం అయి ఉండి అన్ని కూడా తెలిసి కూడా ఎందుకు వచ్చాడు, ఇలా జనాలు కూడా ఇబ్బంది పెట్టాడు. నిన్న ట్రాఫిక్ జామ్ అయింది. మిర్చి యార్డులో కూడా కొన్ని టిక్కీలు కూడా మాయమైపోయినాయి. నిన్న లేలాపరెడ్డి అనుచరుడు చైతన్య అతను ఆయన యొక్క వ్యాన్ లో కూడా 14 టిక్కీలు కూడా మాయమైపోయినట్టు అది వీడియో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా దాని అధికారులు కూడా ఎందుకంటే దీన్ని కూడా ఇవాళ రేపు బయట పెట్టారు. ఒక విషయం ఏంటంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేత అతనికి ఎక్కడికి కూడా వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఉంది, ఎవరితోని కూడా పర్మిషన్ అవసరం, వ్యక్తిగతంగా ఎక్కడ కూడా వెళ్ళొచ్చు. మిర్చి యార్డుకి సంబంధించి వెళ్ళారు, కాకపోతే అక్కడ ప్రజలను ఉద్దేశించి సభలలో మాట్లాడలేదు. అక్కడ 144 సెక్షన్ అనేది అంటే 162 ఏదైతే ఉన్నదో కొత్త చట్టం ప్రకారం అది కూడా లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించింది అతను ప్రజలను ఉద్దేశించి ఎక్కడ కూడా మీటింగ్స్ పెట్టరాదు, అదొకటి ఉంది. కాకపోతే ఏంటంటే ప్రజలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కానీ లేక ఇతర బీజేపీ నాయకులు కానీ వచ్చిన సందర్భాలలో ప్రజలు ఆ మాత్రంగా వస్తలేరు. 40% ఓట్లతో మేము ఖచ్చితంగా చాలా బ్రహ్మాండమైన మెజార్టీతో ఉన్నాము, దానికి సంబంధించింది ప్రజలు వచ్చేదానికి చూసి ఓర్వలేకనే మా మీద కక్ష గట్టి ఇలాంటి
స్టేట్మెంట్స్ ఇస్తున్నారని జగన్ నిన్న ప్రెస్ మీట్లో కానీ ఇంకా ఇతర సంస్థలతో మాట్లాడారు. అంబటి రాంబాబు కానీ కొడాలి నాని కూడా ఇదే విషయంపై మాట్లాడినట్టు తెలిసింది. దీని మీద ఉన్న సమాచారం ఏంటి? సార్, అయితే వైసీపీకి 40% ఉందని ఉన్న సందర్భంగా ఓటింగ్ శాతం ఉంది. జగన్ వచ్చేమటికి కంపల్సరీ కార్యకర్తలు ప్రజలు కూడా వస్తారు, భారీగా వస్తారు. ఇది కూడా కూటమి ప్రభుత్వం కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్ వచ్చే ఎప్పుడైనా సరే కార్యకర్తలు అయితే వచ్చిన సందర్భంగా కార్యకర్తలు అడవుడిగా చేయటం కూడా ఇది ప్రభుత్వం విరుద్ధంగానే ఉంది. ఎందుకంటే అసలు అంతమంది కార్యకర్తలు రావటం ఎమ్మెల్సీ కోడ్ ఉంది. అయితే ఎమ్మెల్సీ కోడ్ ఉన్నప్పుడు జగన్ అయినా వైసీపీ మాజీ సీఎం అయినా సరే ఒక ఎలక్షన్ కమిషన్ విరుద్ధంగా వెళ్ళటం అనేది దానికి సంబంధించిన కూడా విరుద్ధంగా పర్యటన చేయటం కూడా దీని యొక్క ఒక ఒకందుకు లోనే వచ్చింది. ఎందుకంటే విరుద్ధంగా చేయరాదు ఏది అయినా సరే. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అంటే ఎన్నికల కమిషన్ విరుద్ధంగా చేయటం కూడా తప్పు. అది అంటే మాజీ సీఎం ఉండి కూడా ఇలా చేయటం కూడా చాలా తప్పు పట్టడం కూడా అవుతుంది. అధికారులు కూడా 8 మంది మీద కేసు కూడా నిన్న నమోదు చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కూడా 8 మంది మీద కేసు నమోదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్, పేర్ని నాని, కొడాల నాని, అంబటి, లేల అప్పిరెడ్డి, కొంతమంది కార్యకర్తల మీద కూడా కేసు నమోదు చేశారు. అంటే ఇవాళ కూడా కొన్ని సీసీ ఫుటేజ్లు పరీక్షించి ఇంకా మిగతా వాళ్ళు కూడా కేసు నమోదు. అంటే అసలు జగన్ పర్యటన మీడియా ముందు కూడా కొన్ని వార్తలు కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంటే ఎన్నికల కోడ్ ముందు కూడా మీడియా ముందు కూడా ప్రకటించకూడదు. వాళ్ళు రైతులు పరామర్శించి కాముగా వెళ్ళాలి. కానీ 2-3 గంటల సేపు మిర్చి యార్డులో ఉన్నారు. కార్యకర్తలు కూడా మిర్చి యార్డులలో తొత్తుకుపోయి కూడా చిన్న రైతులకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? అయితే రైతులు ఏ ప్రభుత్వం వచ్చినా సరే రైతులు మేలు చేసే కార్యక్రమం చేపట్టాలి. కానీ ఈ విధంగా చేపట్టడం అనేది కూడా రైతులు కూడా ఒక ఎత్తు లోన్ అవుతున్నారు. ఎందుకు కావాలంటే నిన్న రైతులు కొన్ని వేల టిక్కులు కూడా మిస్ అయినాయండి మిర్చి యార్డులో. ఎందుకు మిస్ అయినాయి? కార్యకర్తలు అంతమంది కార్యకర్తలు రావడం ఎందుకు? నువ్వు పరామర్శిస్తే కొంతమంది మిర్చి రైతుల దగ్గర పోయి నిన్న మిర్చి రైతులు కూడా 2-3 దగ్గరే పరామర్శించాడు. రైతుల దగ్గర ఎవరి దగ్గర కూడా పోయి పరామర్శించినట్టు కూడా నిన్న కూడా కనపడటం లేదు. అంటే నిన్న వీడియో లైవ్ చూసిన ఎందుకంటే 2-3 దగ్గరే తప్ప ఆయన జగన్ పర్యటన అనేది రాజకీయం దుమారం లేపడం తప్ప రైతులకు ఒరిగింది ఏమి లేదు. అంటే ఇటు నిన్న పరామర్శించే వెంటనే టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు లేఖ రాయటము, కేంద్ర ప్రభుత్వానికి మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు, 100% కొనుగోలు ధర రైతులు కూడా రేటు గిట్టుబాటు ధర కల్పించాలి, 100% కూడా గిట్టుబాటు ధర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే కల్పించాలని. అదిగాక నిన్న అచ్చెన్నాయుడు కూడా అన్నాడు, రైతులు విపరీతమైన రైతులు కూడా దగ్గర నుంచి పంట కొనుగోలు వస్తుంది తప్ప చైనా, థాయిలాండ్, బంగ్లాదేశ్ కొన్ని దేశాలు కూడా అక్కడ రైతులు కూడా పండిస్తున్నారు. దానివల్ల ఎగుమతి కూడా లేకపోవడం వల్ల కూడా రైతులు కూడా పంట కూడా రైతులు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోతున్నాం. మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాయించి 100% కేంద్ర ప్రభుత్వం దీన్ని సహకారం చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కూడా చెప్పాడు. అయితే దీనికి కూడా జగన్ వల్ల రావటం వల్ల కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటం కూడా స్పందన కూడా ఇచ్చారని ఇటు వైసీపీ కూడా చెబుతుంది. కానీ టీడీపీ ఎందుకు చెబుతుంది అంటే గత 2019 నుంచి 24 లోపల అంటే 19 నుంచి 23 దాకా 13,500 ఉంది గిట్టుబాటు ధర. ఒకేసారి పెరగలేదు. కానీ మీ ఇప్పుడు కూడా అదే రేటు ఉంది. జగన్ దీన్ని ఆలోచించాలి. కానీ ఒకేసారి మా ప్రభుత్వంలో 27,500 ఉంది, ప్రభుత్వం మేము గిట్టుబాటు రైతుకు కల్పించామని చెప్పడం కూడా ఆశ్చర్యప్రదంగానే ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న కింజపు అచ్చెన్నాయుడు కూడా అదే చెబుతున్నాడు. కానీ ఏ విధమైన సరే ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం మటుకి కంపల్సరీగా ఏ ప్రభుత్వం అనేది రైతులకు న్యాయం చేయాలనేది మనం కోరుకుంటుంది. ఫోర్సైట్ టీవీ కూడా కోరుకుంటుంది ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధర కావాలి. రైతులు ఎకరం వేస్తే పంట 2-3 లక్షలకు దాటా ఖర్చు అవుతుంది. కానీ వచ్చేది అంతా 40,000-50,000 లక్ష అవుతుంది. కానీ దీన్ని ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని రైతులు కంపల్సరీ గిట్టుబాటు ధర ఇస్తేనే రైతులు ఆత్మహత్యలు కూడా తగ్గుతాయి. ఈ విధంగానే చర్యలు తీసుకోవాలని కూడా రైతులు కూడా ఇప్పటికి కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే రోడ్డు మీద రాకుండా కూడా మినిమం 20,000 గిట్టుబాటు ధర రావాలని కూడా కోరుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ రాఘవ. మనం ఇంకొక